మా మామ ఏడున్నాడో ఏమో, ఇంట్లో ఉన్నాడో లేదో, లేకపోతే పని లేని దోస్తుగాలతో తిరగనికి పోయిండో. ఈ పిల్లకాయ నన్ను బ్లాక్మెయిల్ చేచ్చే నేనేడ చావాలా ఎట్ట చావాలా? అట్ట కాదు, ఈ పిల్లకాయ నేనే లేపేయాలా. ఎట్ట లేపేది? ఇగో ఈ రాళ్ళున్నాయి చూడు, ఈ దెబ్బకి కొబ్బరి బొండం పగిలినట్టు పగిలిపోతాది తలకాయ. ఎసచ్చా ఇవాడా, ఎసచ్చా నేను. వామ్మో, నేనేమన్నారా కర్రమొక్క పొడ, నిన్నేమన్నా అన్ననైంది నా మీదకి వస్తున్నావు. మే నన్ను అర్పించకుంటూ నువ్వు చూసుకొచ్చవుతుండా. ఈ పూట ఈ రాయితో నీ నెత్తి పగలు కొడతా, లేకపోతే చూసుకో నా నెత్తన్న పగలు కొట్టుకుంటా. ఓరి నాయనో, ఆయన పొద్దున ఏం రోగం పుట్టిందిరా నీకు? నిన్న రాత్రి నన్ను తిప్పేసిన నిమ్మకాయలు గిట్ల ఏమన్నా తొక్కినవా ఏంది? మే నిమ్మకాయలు దొక్కలేదు, దెబ్బకాయలు దొక్కలేదే, గుమ్మడికే మొక్కుందానే. ఇగో నీ దెబ్బకి నాకు పిచ్చెక్కిపోతా ఉండదు. ఈ రాళ్ళు కాదు రప్పలు కాదు కానీ ఏది నేను ఊరేసుకుంటానమ్మే, నేను ఊరేసుకుంటా. తాడేది? తాడెక్కడ మే? తాడెక్కడ? దొరికిండది చూడు. నీ దెబ్బకి నాకు మైండ్ పోతా ఉండదు. అమ్మా తాడు దొరికినది, ఊరేసేసుకుంటా ఈ పొద్దు నేను. అరే అట్లా చెయ్యకు మామ, ఎందుకు అట్లా చేస్తున్నావు? ఎవరేమన్నా అన్నారా అయింది చెప్పు నాకు. మే నన్ను ఇసిగిచ్చ మాకు మే, నువ్వు ఇసిగిస్తా ఉండవు చూడు. నాకు కోపం జాస్తి అసలే. ఇగో ఇట్లా ఊరేసుకోవటం కాదు కానీ ఏం చేయాలా? ఇగో ఈ చెట్టు నా చూసినావా? చెట్టారు కొమ్మకు పోయి పై నుంచి కింద దూకుతానమ్మే. ఇగో అయితే తలకాయ పగలద్ది, లేదా కాళ్ళు ఎరగతాయి, ఏదో ఒకటి అయితే అయింది. నీ వల్ల నేను చూసుకో నేనేమైపోతాడనో. నేను ఎక్కుతాడమే చెట్టు, నేను ఎక్కేస్తామే చెట్టు, ఈ చెట్టు ఎక్కుతామే. ఏంది మామ, నిన్నేమన్నా అన్నన అయింది? ముచ్చట్లేదు ఏమంటే ఏం చేస్తున్నావు నువ్వు? మే చూసుకోమే, ఇక నుంచి నువ్వు నన్ను వార్తలు తెమ్మన్నావు ఉంటేనా మామూలు కూడా దెవ్వారం. ఇది చూడు, ఈ షర్టుకేసి నా తలకాయ గుద్దేసుకో చూడు. ఓ మామ, నువ్వే వార్త లేకుంటామే సరేనా? ఉత్తగానే ఇంట్లో తింది బండుకు సరేనా? మే ఇగో మళ్ళీ ఇట్ట కూడా బ్లాక్మెయిల్ చేస్తాండవా? ఇంట్లో ఉండమంటున్నావే నన్ను, పని పట్ట లేకుండా నన్ను ఇట్ట కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు. నువ్వు ఇట్ట చేసినావు అంటే చూడు, నేను ఈ రాడ్డు గుద్దుకొని చచ్చిపోతా, తలకాయ గుద్దేసుకుంటా చూడు. నువ్వు చూడు. వామ్మో వామ్మో, ఏంది మామ నీకు ముచ్చట్లేదు ఏమంటే సతాయించినట్టు అనిపిస్తున్నది. సరేలే కానీ నేను ఏం అడగను కానీ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఇక. మే ఏంది మే అట్టంటా ఉండవా? పెద్ద పెద్ద ఉద్యోగస్తులు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ కింద పని చేసే వాళ్ళ చేత నానా పనులు చేపించి ఆనక బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారంట. నువ్వు కూడా ఆఫీసులో కూకొని నా చేత వార్తలు తెప్పిస్తా ఉండవా? నన్ను కూడా ఎప్పుడో బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నా, నాకు భయం వేస్తా ఉండదమ్మే. నీ ఎవరు ఏదో తేడా కొడుతుందమ్మే నాకు. వామ్మో నీకు దండం నాయనా, నువ్వేం చేయకుండామే కానీ చక్కగా ఇంటికి అయితే పో ముందు నువ్వు. మే నీ ఎవరు నాకు తెలీదు. ఇప్పుడేమో వార్తలు తప్పినా పర్వాలేదు అంటావు, అబ్బా ఆ తర్వాత ఏమో మన ఊళ్ళో వాళ్ళందరిని పిలిచి మామ వార్తలు లేట్లేదు, ముందు బాగా దాగి మంచం కింద పడుకుంటున్నాడు అని చెబుతావు. నువ్వు మామూలు దాని అనుకున్నావు ఏంది? నీ ఎవరు నాకు తెలీదు. ఓ మామ, నువ్వే వార్త లేకుండామే సరేనా? ఉత్తగానే ఇంట్లో తింది బండుకు సరేనా? అది అట్టరద్దారికే మరి మందారపు మల్లేస్ అంటే ఏమనుకున్నా అంత మామూలుగా ఉండదే. ఏం లేదులా, ఈ మధ్య పెద్ద పెద్ద కొలువులు చేసే ఆఫీసులల్లా వాళ్ళ కింద పని చేసే తోటి ఉద్యోగులను మస్తు అంటే మస్తు బ్లాక్మెయిల్ చేస్తున్నారట. అంతేకాదులా పాపం కొంతమంది ప్రాణాలు సుతా తీసుకున్నారట పాపం. అయిన కొలువులు చేసే దగ్గర తోటి ఉద్యోగం చేసేటోళ్ళని అట్లా చేస్తారా? అట్లా చేస్తే ఏమొస్తుంది చెప్పుండ్రి? పాపం వాళ్ళ అమ్మాయి నాన్నలు ఎంత బాధపడతారో చెప్పుండ్రి.